పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మోక్షారోహణ మహోత్సవ వాక్య పరిచర్యకి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన స్వాధీనమున ఉంచుకొని ఉన్నాడు. వారిని గూర్చి తెలుసుకునటం మీకు పని కాదు. అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుడు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేశను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ క్రీస్తు మోక్షారోహణ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్ముందుగా ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు మరణించి 3వ నాడు సజీవుడిగా లేచిన తర్వాత 40 దినాల పాటు శిష్యులకు కనబడుతూ మోక్షారోహణము కాకుండా శిష్యుల మధ్యలోనే ఉన్నారు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనములో యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచుండెను. మోక్షారోహణము కాలేదు, కానీ తాను ఉత్థానమైన తర్వాత 40 దినాలకి శిష్యులని ఒలీవల తోటలో దగ్గరలో ఉన్నటువంటి యెరూషలేము నుండి విశ్రాంతి దినమున ప్రయాణం చేయగలిగినటువంటి దూరమున ఉన్నటువంటి ఒక ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ వారు చూస్తూ ఉండగా యేసు ప్రభువు పరలోకానికి మోక్షారోహణము కావటం జరిగింది. గడిచిన సంవత్సరం నేను ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు క్రీస్తు ప్రభు ఏ ప్రదేశం నుండి అయితే మోక్షారోహణం అయ్యారో ఆ పవిత్రమైన స్థలాన్ని చూసే గొప్ప దీవెన, ఆశీర్వాదం, అదృష్టం నాకు కలిగింది. ప్రియులారా, క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత 40 దినాల పాటు శిష్యులకు కనిపించారు, వారితో ఉన్నారు, ఉత్థాన శరీరంతో వారిని ప్రోత్సహించారు, వారి విశ్వాసాన్ని బలపరిచారు. అయితే ప్రభువు తాను పరలోకానికి మోక్షారోహణము కావలసిన సమయం వచ్చింది. ఆ సందర్భంలో యేసు ప్రభు చిట్ట చివరిగా పలికినట్టు మాట చాలా ముఖ్యమైనటువంటిది. 2 ముఖ్యమైన మాటలు ప్రియులారా. మొదటిది ఏమిటి? పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. చివరిగా పలికిన మాటల్లో ఒకటిది. పవిత్రాత్మ మీపైకి త్వరలో వేంచేసి రాబోతున్నాడు, మీరు నాకు సాక్షులుగా ఉంటారు. అందులోనే 2వ మాట ఏమిటంటే పిల్లారా, పవిత్రాత్మ మీపైకి వేంచేసి వస్తాడు. 2వది, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. క్రీస్తు ప్రభువు అపోస్తుల కార్యాల ప్రకారం పలికినటువంటి మోక్షారోహణానికి ముందు పలికిన మాటలు ఇవి 2. నా ఆత్మను, నా పరిశుద్ధాత్మని కొన్ని దినాలలో మీపైకి పంపిస్తాను వాగ్దానం చేస్తాడు యేసు ప్రభు. 2వది, మీరు నాకు సాక్షులుగా ఉండాలి. ఇవి 2 కూడా చాలా ముఖ్యమైన మాటలు. ఒక గ్రామంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, స్టీఫన్ అనేటువంటి వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు, గుడికి వెళతాడు, బైబిల్ చదువుతాడు. అతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, రమేష్ అనేటి స్నేహితుడు. అతడు గుడికి రాడు, ప్రార్థనకు రాడు, వాక్యాన్ని చదవడు.
కాబట్టి ఈ స్టీఫెన్ అనుకున్నాడు, నేను ఏ విధంగానైనా కానీ రమేష్ని మార్చాలి, గుడికి వచ్చేటట్లుగా చెయ్యాలి, ప్రార్థనకి వచ్చేటట్లుగా చెయ్యాలి, బైబిల్ చదివేటట్లుగా చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఎలాగ చెప్పాలి, అది ఎలాగ అతను ప్రోత్సహించాలి? ఒకరోజున వారిద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు దేవుని గురించి, దేవునిపై విశ్వాసాన్ని గురించి, మతాన్ని గురించి ఈ స్టీఫెన్, గుడికి వెళ్ళేటువంటి స్టీఫెన్ మాట్లాడటం ప్రారంభించాడు. కానీ ఆ సంభాషణ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే రమేష్ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దాంట్లో. అయితే స్టీఫెన్ అనుకున్నాడు, రమేష్ దేవుని యొక్క వాక్యాన్ని చదివితే తప్పనిసరిగా అతను గుడికి వస్తాడు, ప్రార్థనకి వస్తాడు, అతనిలో మార్పు వస్తుంది అనుకున్నాడు. మరి ఎలాగా? నేను వెళ్ళి బైబిల్ ఇచ్చాననుకో, అతను నన్ను ఎగాదెగా కిందికి మీదికి చూస్తాడు అనుకొని ఒక చక్కని ఉపాయం తట్టింది అతనికి. పోస్టులో తన పేరు చెప్పకుండా, స్టీఫెన్ తన పేరు పెట్టకుండా దాంట్లో పోస్టు ద్వారా రమేష్కి ఒక బైబిల్ని కానుకగా పంపించాడు. రమేష్కి బైబిల్ వచ్చింది. 1 వారం, 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు గడిచాయి. కానీ రమేష్లో ఎటువంటి మార్పు కనబడటం లేదు. స్టీఫెన్కి ఏం చేయాలో అర్థం కావట్లా. బైబిల్ వచ్చింది, ఇంకా మారలేదేంటి? బైబిల్ చదువుతున్నాడా లేదా? ఇతను ఒకలాంటి ఉత్కంఠతో ఉన్నాడు. ఒక రోజున ఆ రమేష్, గుడికి రానటువంటి ఆయన భార్య పని మీద స్టీఫెన్ ఇంటికి వచ్చింది. స్టీఫెన్ అన్నాడు, అమ్మా, నేను నీ భర్తకి ఒక బైబిల్ పంపించాను, మీ ఇంటికి వచ్చిందా? అన్నయ్య, వచ్చిందన్నయ్య. మరి నీ భర్త చదివాడా? ఏదో 1-2 రోజులు చదివాడు, తీసి గూట్లో పెట్టేశాడు అన్నయ్య అన్నది. బా, నా ప్రయత్నం ఫలించలేదమ్మా. ఏంటన్నయ్య అన్నది. నీ భర్తను ఏ విధంగానైనా కానీ గుడికి తీసుకురావాలి, ప్రార్థన చేసేటట్టుగా చెయ్యాలి, వాక్యం చదివేటట్టుగా చెయ్యాలి అనేటిది నా తపనమ్మా అని అన్నాడు స్టీఫెన్ రమేష్ యొక్క భార్యతోటి. అన్నయ్య, నా భర్త నాతో ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? నేను 20 సంవత్సరాల నుంచి బైబిల్ను చదవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. రమేష్ అన్నాడట తన భార్యతోటి, 20 సంవత్సరాల నుంచి కూడా నేను బైబిల్ను చదవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ ఆ బైబిల్ నాకు ప్రేరణ ఇవ్వలేకపోయింది, ఆ బైబిల్ నాకు ప్రేరణ ఇవ్వలేకపోయింది అని చెప్పాడట. ఏంటమ్మా బైబిల్ ప్రేరణ ఇవ్వకపోవటం ఏంటి అంటే, అప్పుడు అన్నదండి ఆ భార్య, అన్నయ్య, నా భర్త చదవడానికి ప్రయత్నం చేస్తున్న బైబిలు ఎవరో కాదు, నువ్వే. గుడికి వెళుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, కానీ నీ జీవితాన్నే నా భర్త ఒక ఆదర్శంగా ఉంటుందేమో అని ఆశపడ్డాడు, కానీ నీ జీవితంలో ఎటువంటి సాక్ష్యం అనేటువంటిది లేదు. జీవిస్తున్న బైబిల్ నువ్వే మారకపోతే ఆయన ఇంక ఎవరిని చూసి మారాలి? ఈ స్టీఫెన్కు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటంటే, ఎప్పుడు కూడా ఇతరులు మారాలి, వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి, తన జీవితాన్ని మాత్రం తాను మార్చుకోవడానికి సిద్ధంగా లేడు. దీని గురించి ప్రభువుకు తెలుసు స్పష్టంగా ప్రియులారా. కాబట్టే ఈరోజు అంటున్నాడు పిల్లారా, తాను మోక్షారోహణము కావటానికి చిట్ట చివరన పలికిన మాట ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో, నాకు మీరు సాక్షులై ఉండాలి, నాకు మీరు
సాక్షులై ఉండాలి. దేనికి సాక్ష్యంగా ఉండాలి? యేసు ప్రభు మానవాళి పాప పరిహారార్థమై సిలువను మోశాడు. యేసు ప్రభు మానవాళి కొరకే మరణించాడు. యేసు ప్రభు సమాధిని, సైతానుని, మరణాన్ని గెలిచి మూడవ నాడు సజీవుడిగా లేచాడు. ఆయన నిజదేవుడు, దేవుని కుమారుడు. దీనికి మనం సాక్ష్యంగా జీవించాలి. ఎలా జీవిస్తావు? పై పెదవులతో కాటు నీ క్రియల ద్వారా, నా క్రియల ద్వారా క్రీస్తుకి మనం సాక్ష్యం పలకగలగాలి. మనమే సువార్తగా మారగలగాలి. మనమే బైబిలుగా మారగలగాలి. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ్యముతో వచ్చిన సమస్యల్లా ఏమిటో తెలుసా? బైబిళ్ళు విరివిగా పంచబడుతున్నాయి, బైబిళ్ళు విరివిగా అందించబడుతున్నాయి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులు బైబిలుగా మారలేకపోతున్నాం. క్రైస్తవులం క్రీస్తుకు సాక్షులుగా మారలేకపోతున్నాం. అవును ప్రియులారా, ప్రభు అనేది అదే. మీరు నాకు సాక్షులై ఉండాలి. చిట్ట చివరిగా యేసయ్య మోక్షారోహణము కావటానికి ముందు పలికిన మాట ప్రియులారా, లూకాసు సువార్త 24వ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులకు దర్శనమిచ్చినట్టు సందర్భంలో ఏమని పలికాడో తెలుసా? లూకాసు సువార్త 24వ అధ్యాయం 48వ వచనంలో, వీనికన్నిటికీ మీరే సాక్షులు. వీటికన్నిటికీ మీరే సాక్షులు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత శిష్యులని అర్థం చేసుకున్నాడండి. వారి అవిశ్వాసాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు జీవంతో లేచాడు అంటే వాడు నమ్మలేకపోయారు, దాన్ని కూడా అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో శిష్యులందరూ కూడా మేడపై గదిలో ఉంటే వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నమ్మలా. ఆ సమయంలో తోమాసు గారు వారితో లేడు. నేను చూస్తే తప్ప నిన్ను నమ్మను అన్నాడు. తోమాసు గారి కోసం మరొకసారి వచ్చాడు. నేను నిజంగా లేచాను, ఉత్థానమయ్యాను అని నిరూపించుకున్నాడు. దానికోసం ఆయన 40 దినాల పాటు ప్రియులారా మోక్షారోహణము కాకుండా వారికి మరలా కనబడ్డాడు. తనను తాను నిరూపించుకున్నాడు ప్రియులారా. నిరూపించుకొని మీరు నాకు సాక్షులై ఉండాలి అంటున్నాడు. దేనికి సాక్షులుగా ఉండాలి? మా కళ్ళారా చూసాం, మా చెవులారా విన్నాం, ఆయన ఉత్థానమయ్యాడు. దీనికి మీరు సాక్షులుగా ఉండాలి. పేతురు గారిని, యోహాను గారిని పట్టి బంధించి సాన్హెడ్రిన్, యూదుల యొక్క విచారణ సభ, వారిని బంధించి చిత్రహింసలు పెట్టినప్పుడు, మేము చంపేస్తాం, మీరు యేసు ప్రభు పేరిట ఇంకా మాట్లాడవద్దు అని పలికినప్పుడు పేతురు గారు ఏమన్నారో తెలుసా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనములో, మేము మీ మాటను పాటించవలయునా లేక దేవుని మాటను పాటించవలయునా? ఎలయనా మేము మా కనులారా చూచిన దానిని గురించి, చెవులారా విన్నదానిని గురించి మాట్లాడకుండా ఉండలేము. ఇది సాక్ష్యం ప్రియరా. మీరు నాకు సాక్షులై ఉండాలి అని పలికాడు కదా యేసు ప్రభు శిష్యులతో తాను మోక్షారోహణము కావడానికి ముందు సమయంలో. ఇదిగో ఇది సాక్ష్యం పలకటం అంటే. మీరు మమ్మల్ని చంపినా సరే మేము మాట్లాడకుండా ఉండలేము. పిరికివాడిగా ఉన్నటువంటి పేతురు యేసు ప్రభును పట్టి బంధించినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ముఖమే నాకు తెలియదు, ఆయనతో నాకు పరిచయం లేదని 3 సార్లు బొంకినట్టు పేతురు గారు పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఒకే ఒక ప్రసంగం, సాక్షిభూతమైన ప్రసంగాన్ని చేస్తే ఆనాడు ప్రియులారా ఎంతమంది మారు మనసు పొందారు? 3000 మంది ఒక్క ప్రసంగానికి మారు మనసు పొందారు. నిజమే ప్రియులారా. కారణం పేతురు గారే ఆయన ఎవరో నాకు తెలియదన్నటువంటి వాడు ఆ రోజున ఆయన మాట్లాడిన విధానం ప్రియులారా ప్రజలకి సాక్ష్యాన్ని ఇవ్వగలిగింది.
ఆధునిక క్రైస్తవ్యంతో వచ్చినట్టు పెద్ద ప్రమాదం ఏమిటి అంటే సాక్ష్యము లేనటువంటి క్రైస్తవ బ్రతుకులు. అవును ప్రియులారా, మన జీవితాలను చూచినప్పుడు ఇతను క్రీస్తు కొరకే తపనతో ఉన్నాడు, ఇతను క్రీస్తును విశ్వసిస్తున్నాడు, ఇతను క్రీస్తు యొక్క బిడ్డ అని చెప్పగలిగేటువంటి వారు ఉన్నారా మన జీవితాలను చూసినప్పుడు? ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా, జీవిస్తున్నామా? అది లేకపోతే ప్రియులారా, మనం క్రైస్తవులంగా క్రీస్తు నామాన్ని అబాసుపాలు చేసినటువంటి వాళ్ళం. అయితే ఇది మన వల్ల సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుని మనకి ఆదరణకర్తగా, మన శక్తినిచ్చేటువంటి వానిగా దేవుడు పంపించాడు. పిల్లారా, ఏమంటున్నాడు జాగ్రత్తగా ఆలకించండి. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 5వ వచనంలో మొదటిగా ఏమంటున్నాడంటే, యోహాను నీటితో బాప్తిస్మమును ఇచ్చాను, కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానాన్ని పొందుతారు. తాను మోక్షారోహణం అవ్వటానికి ముందు చెప్పింది, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అంతకుముందు వాక్యములో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనములో ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను. మోక్షారోహణము కావడానికి కొంత సమయం ముందు మాట్లాడిన మాటలండి. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియజేసినటువంటి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకై వేచి ఉండండి. పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. దేనికోసం? పరిశుద్ధాత్మ మిమ్మల్ని నాకు సాక్షులుగా ఉండటానికి కావాల్సిన శక్తినిస్తుంది. ఆ తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో, అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో క్రైస్తవ్యంతో వచ్చిన ప్రమాదం ఏమిటి అంటే ఆత్మ లేనటువంటి క్రైస్తవులంగా, సాక్ష్యము లేనటువంటి క్రైస్తవులంగా మనం జీవిస్తున్నాం. మోక్షారోహణం అవ్వటానికి ముందు ప్రభువు పలికిన మాటలు ఇవే. మీరు ఆత్మను పొందిన క్రైస్తవులుగా ఉండాలి, ఆత్మ అభిషేకాన్ని పొందుకొని ఉండాలి, నాకు సాక్షులుగా బ్రతకాలి అంటున్నాడు. మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా క్రీస్తు ప్రభు చాలా సంతోషం. క్రిస్మస్ పండుగ రోజున శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యేసయ్య ఈనాడు ప్రియారా, ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడు అక్కడికే వెళ్ళి సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉన్నాడు. ప్రియారా, తండ్రి కుడి ప్రక్కన ఆసనం మీద కూర్చుంటున్నాడు. పరలోక భూలోక పాతాళ లోకాలకి రాజులకు రాజులుగా, ప్రభువులకు ప్రభువుగా పట్టాభిషేక మహోత్సవాన్ని పొందుకుంటున్నాడు. ఈ సందర్భంగా యేసయ్య మనకిచ్చేటువంటి సందేశం ఏమిటి? మీకు నేను నా పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాను, నా అభిషేకాన్ని మీకు ఇస్తానంటున్నాడు. రెండవది, అభిషేకాన్ని పొందిన మీరు నాకు సాక్షులుగా ఉండాలి. క్రైస్తవ్యం అంటే జ్ఞానస్థానాన్ని పొందుకొని నామమాత్రపు క్రైస్తవులంగా జీవించటం కాదు. యేసు ప్రభు మోక్షానికి ఎత్తబడ్డ తర్వాత 2 మేఘాలు కమ్మిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి పిల్లలు, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 10వ వచనములో, ఆయన ఆ రీతిగా మేఘాలపైకి వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు తేరిపార చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట చూచుతురో అట్లే ఆయన మరలా వచ్చును. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. ఆయన మరలా రాబోతున్నాడు. మీరు చూచారు కదా, క్రీస్తు మోక్షారోహణము కావడాన్ని తన శిష్యులతో పలుకుతున్నారు దేవుని యొక్క దూతలు. ఆయన మరలా రాబోతున్నారు. మీరిప్పుడు చేయవలసింది ఏంటంటే ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయనకు సాక్షులుగా బ్రతకాలి. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘాలలో అపోస్తులందరూ కూడా ప్రియులారా క్రీస్తు కొరకే తమ యొక్క ప్రాణాలను ధారపోశారు. సాక్షులుగా, హతసాక్షులుగా, వేద సాక్షులుగా వారు మరణించారు. శ్రమలు వచ్చాయి, సవాళ్ళు వచ్చాయి, బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి.
అయినా కానీ సాక్షులుగా వారు మరణించారు. ఈనాడు వారు ప్రియులారా నూతన యెరూషలేము అనేటువంటి పరలోకముల ప్రియులారా క్రీస్తు కుడి ప్రక్కన 24 పెద్దలు సింహాసనాసీనులు అయ్యేటువంటి అదృష్టాన్ని వారు పొందుకున్నారు. ఎంతోమంది పునీతులు ప్రియులారా ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తూనే ఉన్నారు. క్రీస్తు కొరకే మరణించినటువంటి వారు కోకొల్లలు. సాక్షిభూతమైన జీవితం. ఈనాడు సువిశేషములో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో యేసయ్య మోక్షారోహణము కావటానికి ముందు మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి ఉండెను. ఎట్లు పలికిన పిదప చదువుకుందాం పిల్లారా. ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షించబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును. మరలా అదే మాట, మీరు భూదిగంతముల వరకు వెళ్ళి సకల జాతీయులకు నా సువార్తను బోధించండి. యేసయ్య మోక్షారోహణం అవ్వటానికి ముందు పలికిన మాటలు, చివరి మాటలు చాలా ముఖ్యమైన మాటలు. ప్రియమైనటి క్రైస్తవుడా, ప్రియమైనటి సహోదరుడా, సహోదరి, ప్రభు అంటున్నాడు ఈ రోజున, బిడా విశ్వసించి జ్ఞానస్నానం పొందటం మాత్రమే కాదు, నీవు క్రీస్తుకి సాక్షిగా మారాలి. మోక్షారోహణ పండగ రోజున ప్రభు ఇచ్చేట సందేశం ఇదే. ఈ రోజున మనం ప్రార్థన చేయాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని అంటే, దేవా నీకు సాక్షిగా ఉండేటువంటి గొప్ప దీవెన నాకు దయచేయి. నామమాత్రపు క్రైస్తవులంగా ఉండక సాక్షిగా ఉండేటువంటి అదృష్టాన్ని నాకు దయచేయి. ఎప్పుడైతే మనం సాక్షిగా ఉండటానికి సిద్ధపడతామో అప్పుడు ప్రభు అంటున్నాడు, పిల్లారా విశ్వసించిన వారు ఈ అద్భుత శక్తులు కలిగి ఉందరు, నా నామమున దయ్యములను వెళ్ళగొత్తురు, అన్య భాషలను మాట్లాడేదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, ప్రాణాపాయం అనేది ఏది తాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ దీవెనలు మనకు దొరుకుతాయి. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. యేసయ్యా మా కొరకే మరణించావు, సకల మానవాళి కొరకే ఉత్థానమయ్యావు, మోక్షారోహణం అవుతూ నీ మహిమలో మమ్మల్ని కూడా చేర్చుకుంటాను అంటున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. అయితే ఈ రోజున సవాలుతో కూడినటువంటి సందేశాన్ని మాకు ఇస్తున్నావయ్యా. ఏమి అంటే, నీకు సాక్షులుగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందినట్టు క్రైస్తవులంగా మేము ఉండాలి. అటువంటి పరిశుద్ధాత్మను అలనాడు మీరు ఆది అపోస్తులకి మేడపై గదిలో పంపినట్టు ఆ పరిశుద్ధాత్మను మాపైకి పంపించి మేము సాక్షులుగా ఉండేటి కృపని, దయని, దీవెన, ఆశీర్వాదాలని మాకు దయచేయి తండ్రి అని తలలో ఉంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, సకల మానవాళి యొక్క రక్షణార్థమై మీరు ఈ లోకములో జన్మించి దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించి సత్య సువార్తను బోధించి మా కొరకే మరణించి 3వ నాడు సజీవుడిగా లేచి 40 దినాల పాటు మా మధ్యలో ఉండి నీవు నిజంగా సజీవుడవు అని నిరూపించావు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు తండ్రి కుడి ప్రక్కన తిరిగి ఆసీనుడవుతున్న సమయంలో ఈ గొప్ప పండుగను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. స్వర్గానికి వెళుతూ నీ సత్య సువార్తను బోధించి ప్రకటించే బాధ్యతని నాకు, మాకు అందరికీ అందిస్తున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. ఓ యేసురాజా, ప్రథమంగా నీ శిలువ మరణము ద్వారా, ఉత్థానము ద్వారా తెచ్చినటువంటి రక్షణ నాకు, మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా, వందనాలు తండ్రి. మేము నీ ఆత్మను పొందుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి నీకు సాక్షులుగా బ్రతికేటువంటి శక్తిని మాకు దయచేయి ప్రభువా. కొన్నిసార్లు నీ సేవ చేయాలని ఉంటుందయ్యా, కానీ మేమే వెనకడుగు వేస్తున్నామయ్యా. మా శక్తి మాకు చాలట్లా. నీ ఆత్మవరాన్ని మాకు దయచేయి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డలందరినీ ప్రభువా నీ శ్రేష్టమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలతో నింపండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసురాజా
వేదనతో, బాధతో, వివిధ రకాలుగా అనారోగ్యం కారణంగా, కుటుంబంలో అప్పుల బాధల కారణంగా, శాంతి సమాధానం లేకపోవటం కారణంగా, పాపపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి కారణంగా, ఇదిగో శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవిస్తున్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని ఆశతో, విశ్వాసంతో అడుగుతున్నారో, మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, గుండె ఆపరేషన్ కొరకే ప్రార్థించమని అడిగినటువంటి కుటుంబాన్ని దీవించండి. ఆ యవ్వన ప్రాయంలో ఉన్న కుమారుని కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ మార్పిడి జరుగుతుంటే ఆ చిన్నారి బిడ్డను ప్రభు, పసిబిడ్డను మీరు దీవించండి నాయన. భార్య క్యాన్సర్తో బాధపడుతుంది, ప్రార్థన చేయమని అడిగినటువంటి ఆ భర్తను, భార్యను దీవించండి నాయన. కుటుంబంలో శాంతి లేదయ్యా, భార్యాభర్తల మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు, మా కోసం ప్రార్థించండి అని అడిగినట్టు వారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. కుమారుడికి ప్రభువా మతి స్థిమితం లేక తల్లిని కొడుతున్నాడయ్యా, ఆ కుమారుడికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇటువంటి విన్నపాలతో ఎంతోమంది అడుగుతున్నారు తండ్రి, ఉద్యోగము కొరకై, చదువుల కొరకై, పరీక్షల కొరకై, గర్భఫలము కొరకే ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరూ నీకు సమర్పిస్తున్నారు, దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాన్ని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.